నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, బ్రాహ్మీ ముహూర్తం ఈ టైంలో ఏది చేసినా మనకి బాగా కలిసి వస్తుంది. మంచి టైము, చక్కగా వినియోగించుకోవాలి అంటారు. అది నిజమేనా? ఆ టైంలో మనం ఏ సంకల్పం చేసుకున్నా నెరవేరుతుందా? అసలు ఆ టైంలో డైలీ మనం ఏ విధంగా సాధన చేయాలి? తప్పకుండా తెలియజేస్తాను. విన్భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. బ్రాహ్మీ ముహూర్తం అసలు ఆ పేరే చూడండి. అసలైన జ్ఞానం యొక్క పేరే బ్రహ్మజ్ఞానము. ఆ ముహూర్తం యొక్క పేరు బ్రాహ్మీ ముహూర్తం. మనము ఇప్పుడు ఈ సమయం మిట్ట మధ్యాహ్నం సమయం అనుకోండి. నేను మీ పేరు పిలిచాను ఇక్కడి నుంచి అక్కడికి కూడా వినపడదు. అదే తెల్లవారుజామున మీరన్న బ్రాహ్మీ ముహూర్తంలో మీ పేరు నేను ఇక్కడ ఉచ్చరిస్తే ఆ చివరి దాకా వినిపిస్తుంది. భగవంతుడికి కూడా అంతే. ఎందుకంటే నిశ్శబ్దం, ఒక కాస్మిక్ ఎనర్జీ అంటారు చూసారా, ఆ సమయంలోనే ఉంటుంది. ఒక ఎనర్జీ ఉంటుంది. చక్కగా గాలి, తెల్లవారడానికి ముందు, ఇంకా సూర్యోదయాత్ పూర్వం, అది చీకటి, రాత్రి కాదు పగలు కాదు. ఆ ముహూర్తం చాలా ఆస్పీషియస్ అన్నమాట. అందుకే మానస సరోవరంలో కూడా ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలోనే 3:30 నుంచి 5:30 వరకు బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలోనే అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు, దేవతలు వచ్చని చెప్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో చేసే స్నానం కానీ, ఆ సమయంలో చేసే పూజ కానీ, ఆ సమయంలో చేసే అర్చన కార్యక్రమాలు కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం మనం. అది కూడా అప్పుడే జరగాలి. ఎందుకంటే సూర్యుడు ఉదయించే సమయానికి ఆ యొక్క రేస్ ఏవైతే ఉన్నాయో వచ్చి ముగ్గు మీద పడాలి. మన ముగ్గులన్నీ కూడా ఒక యంత్రాలు. మీరు చూడండి, కావాలంటే కోణాలు ఉంటాయి, పద్మాలు ఉంటాయి, ఎక్కువ అవే ఉంటాయి. మన ఇంటి లోపలికి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేసేటటువంటి కొన్ని రకాలైనటువంటి యంత్రములు అవన్నీ. అందుకే మళ్ళీ ఏం చేస్తాం, దానికి బార్డర్స్ వేస్తూ ఉంటాం. అంటే ఆ బార్డర్స్ మధ్యలో ఆ యంత్రం ఏమవుతుంది, మన ఇంట్లోకి దుష్ట శక్తుల్ని లోపలికి రానియకుండా కాపాడేటటువంటి శక్తి ముగ్గులకు ఉంటుంది. అది కూడా ఆ సమయానికి చేస్తే ఆ సూర్యకిరణాలు దాని మీద పడాలి. సరే, మీరు ఇల్లు శుభ్రం చేసుకోలేదు, ఏం లేదు, ఉదయమే లేవండి, చక్కగా దేవుడి గదికి శుభ్రం చేసుకుని ముందు పూజ చేసుకోండి. ఇంకా పువ్వులు కూడా విచ్చుకోము ఆ సమయంలో. అందుకని అక్షతలు ఉంటే అక్షతలు, ఏవి దొరికితే అవే చక్కగా పూజ చేసుకోండి. ఇప్పుడే చెప్పాను, ఆ సమయంలో సంకల్పం ఎందుకు నెరవేరుతుంది అంటే, ఆ సమయంలో నువ్వు చెప్పినవన్నీ భగవంతుడు వింటాడు కాబట్టి. ఎప్పుడూ వినడా అంటే వింటాడు, కాకపోతే ఎక్కువ వినిపిస్తుంది. అది పూజా సమయం కాబట్టి. ఇంకొకటి, దీపం ఆ సమయంలో వెలిగించడం వల్ల, ఆ దీపం ఎప్పుడైనా కూడా మన ఆలోచన ఎలా ఉంటుందంటే దేవుడి కోసం అనుకుంటాం, దేవుడికి దీపం పెట్టండి అంటూ ఉంటాం. కాదమ్మా, దీపం యొక్క వెలుగు నీ ఇంటికి, నీ మనస్సుకి, నీ జ్ఞానానికి సంకేతం దీపం. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే ఉదయం పూజ చేసుకున్నాం అనుకోండి, ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో నిజంగా మన ఇంట్లో కూడా ఎవరు లేవరు, పూజ అయిపోయింది అనుకోండి, ప్రశాంతం, ఇంకో అరగంట ఇంకో ఎక్కువ స్తోత్రం చదువుకోవచ్చు. ఇలా సమయము మనము చాలా ప్రత్యేకతని సంతరించుకుంటూ ఉంటుంది. అందుకే కార్తీక మాస స్నానాలు చూడండి, ఆ సమయంలోనే ఉంటాయి. ఆ సమయంలో చేసే నదీ స్నానాలు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటాయి. అందుకని బ్రాహ్మీ ముహూర్తం అనేది ఒక జ్ఞానం సంపాదించుకునేటటువంటి అవకాశంతో పాటు భౌతికంగా మనం ఏమి కోరుకున్నా కానీ జరిగేటటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇప్పుడు వీడియోలో కూడా చెప్తూ ఉన్నారు కదా, వీళ్ళు పొద్దున్నే లేస్తారు, అందుకే వాళ్ళకి ఇలా ఉంది. నిజంగా కూడా అమ్మ, ఆ బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు సంచరించేటటువంటి సమయం, రాక్షసులు సంచరించేటటువంటి సమయం, ఇలా కొన్ని సమయాలు ఉంటాయి కదా, అది దేవతలు సంచరించేటటువంటి సమయం. ఆ సమయంలో మీరు కనుక పూజ చేసుకుంటే భగవంతుడు వింటాడు. అందుకని ఆ సమయంలోనే. పైగా ఇంకొకటి ఉందమ్మా, ఈ పాప నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు పొద్దున్నే లేవాలా, కుదరకపోవచ్చు కదా. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడున్న వ్యవస్థకి మనం అందరినీ నిద్ర లేవమని కూడా చెప్పలేము. పాపం వాళ్ళ కాలం నైట్ డ్యూటీ చేస్తుంటారు, ఎక్కడో చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రాత్రి 12-11 వచ్చేవాళ్ళు ఉంటారు.
ఇవన్నీ ఉంటే, అందుకే అమ్మా ఆహార నియమం ఉందనుకోండి, రాత్రి తక్కువగా భుజించి సాత్వికమైన ఆహారం భుజించడం వల్ల ఇది ఉండదు, తొందరగా మెలకు వస్తుంది. చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఆ ఇంట్లో కనుక ఆ సమయానికి దీపారాధన అయిపోతే, ఎందుకంటే 3:30 నుంచి 5:30 దాకా అమ్మ 5 గంటలకు లేవచ్చుగా. అవును, 5 గంటలకు లేవచ్చు కదా. 5 గంటలకు లేచి ఆ దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.